ఎందుకు చెప్పా నేను ఎందుకు కొట్టా నీడు తీసుకురమ్మంటే ఎందుకు కొడపోయా నువ్వు తెలుగు తక్కువ పెద్దమ్మ పారు ఇంకెప్పుడు చెప్పగే చెప్తాను అయితే ఆడుకుందారా చిక్కు చిక్కు పుల్ల చిన్నారి పుల్ల దాకోవి పుల్ల దమ్మిడిస్త పుల్ల చిక్కు చిక్కు పుల్ల చిక్కార పుల్ల దాకుంది పుల్ల దమ్మిడివి పిల్ల ఎప్పుడు చూసినా నువ్వే కలిసినావు నేను ఆట ఆడను అయితే వెదురు బదులు పోసి గాలిపట్టును కట్టి ఎగరేసుకున్నారా దేవుడా ఇక నువ్వు బళ్ళోకి రాని రావా మీ నాన్న అనుకుంటే మనం వెళ్ళాం పంతులే మా ఇంటికి వస్తాడని మా నాన్న చెప్పారు అదిగో బడి వెక్కి పెట్టేస్తున్నారు పోతున్నా వీలేదు విడిచిపెట్టి వేడుస్తున్నావే చిన్నబాబు చిన్నబాబు ఏం తాత పంతులు గారు నీకోసం కనిపెట్టుకున్నారు రా ఇంటికి పోదాం ఇది కుంభము వాడి బ్రతుకు బండలు కాను వాడి చేతులు విరగా ఈ ఊళ్ళో కూర్చో నిలబెట్టి ఇది కుంభము ఆవేశపడకండి అక్క గారు అసలు సంగతి ఏమిటో చెప్పరే ముద్దు ముచ్చటగా చదువుకుంటుందని పంపిస్తే పిల్లని ఎలా చావగొట్టాడో చూడండి పెద్దబాబు ఎంత దారుణం ఎవరు కొట్టారు పారు ఎదురుగ్గా సింహం వల్లే కూర్చుంటే మీరు ఊరుకోండి అక్క గారు చెప్పు పారు ఎవరమ్మా కొట్టింది భయం లేదు చెప్పమ్మా తప్పు చేస్తే మటుకు దయాదాక్షిణం లేకుండా పిల్లని ఇలా చావగొడతారా నువ్వేం మనిషివా పశువా బెల్లం కొట్టి రాయాలమ్మా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయ పంతులు ఒళ్ళు దగ్గర పెట్టుకు మరీ మసులుకో నాకేం తెలియదు మహాప్రభు పైగా బుకాయిస్తావే మళ్ళీ ఇలాంటి తప్పు చేసామంటే మర్యాద దక్కదు జాగ్రత్త వెళ్ళండి అక్క గారు ఇంకోసారి పిల్ల మీద చేస్తే మాతో చెప్పండి మందలిస్తాం